Hi, hello, welcome back to Aykta IAS with daily current affairs through MCQs. I hope you like the SD session. మీకు SD సెషన్ పీడిఎఫ్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ అయి ఉంటుంది. యూ కెన్ స్కాన్ హియర్ ఆర్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తారు, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ పీడిఎఫ్, అది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ అయి ఉంటుంది. Let's begin our session. Consider the following statements regarding the Deputy Speaker of the Lok Sabha. As far we know, 2019 నుంచి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది వేకెంట్గా ఉంటుంది. దీనికి రిగార్డింగ్గా ఈరోజు హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ పోస్ట్ అయింది అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డిప్యూటీ స్పీకర్. అండ్ ఇట్ సేస్ దట్ 2019 నుంచి మనకి వేకెంట్గా ఉంది. సో ఇట్ రైజెస్ సో మెనీ క్వశ్చన్స్ regarding parliament accountability, constitutional adherence and democratic policies, democratic functioning. Deputy speaker post వేకెంట్గా ఉండడం వల్ల ఈ క్వశ్చన్స్ అన్ని మనకి రైజ్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ ద డెప్యూటీ స్పీకర్ పోస్ట్ అండ్ ఇది మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా మెన్షన్ చేసిందా? ఆర్టికల్ 93, ఆర్టికల్ 94, ఆర్టికల్ 180, ఈ 3 ఆర్టికల్స్లో మనకి డెప్యూటీ స్పీకర్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. ఆర్టికల్ 93 స్టేట్స్ దట్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ మీన్స్ ద లోక్సభ షల్ ఎలెక్ట్ ద డెప్యూటీ స్పీకర్ యాజ్ వెల్ యాజ్ ద స్పీకర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే లోక్సభలో డెప్యూటీ స్పీకర్ అండ్ స్పీకర్ని ఎలెక్ట్ చేసుకోవాలి. ఇట్ షోస్ దట్ అర్జెన్సీ అండ్ నెసెసిటీ ఆఫ్ ది పోస్ట్. Article 94, it states that the deputy speaker post should be vacant when he is removed or when he is resigned or when he is disqualified. And Article 180, it states that the speaker when he is absent or when the post is vacant, it should be filled by డెప్యూటీ స్పీకర్. ఆ టైంలో డెప్యూటీ స్పీకర్ అనే అతను స్పీకర్గా యాక్ట్ చేస్తారు. సో ఓకే, 2019 నుంచి వేకెంట్గా ఉంది అండ్ ఇట్ ఆల్సో మెన్షన్ ది ఆర్టికల్ 93 టు అపాయింట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మరి ఎందుకు అపాయింట్ చేయలేదు? బికాస్ ఆర్టికల్ 93 బట్టి మనకి యాజ్ సూన్ యాజ్ అని చెప్పారు, కానీ బట్ దేర్ ఈజ్ నో టైమ్ బౌండ్. ఇన్ని మంత్స్లో అపాయింట్ చేయాలి డెప్యూటీ స్పీకర్ అని మెన్షన్ చేయలేదు. సో ఇలా డిలే అవుతూ ద పోస్ట్ అనేది ఇప్పటి వరకు వేకెంట్గా ఉంది. బట్ ద డెప్యూటీ స్పీకర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ మియర్ సబ్స్టిట్యూట్ ఆఫ్ స్పీకర్. హీ ఆల్సో ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. హీ కెన్ ప్రిసైడ్స్ ఓవర్ సమ్ కమిటీస్ అండ్ హీ కంటిన్యూస్ ద లెజిస్లేటివ్ అథారిటీ. అండ్ మన పార్లమెంటరీ కన్వెన్షన్ బట్టి స్పీకర్ హీ ఈజ్ ఫ్రమ్ రూలింగ్ పార్టీ and the deputy speaker is from the opposition party. So by this there should be some checks and balances. Let's back to the question. The deputy speaker is elected by the Lok Sabha as soon as may be according to the article 93 of the constitution. Correct. The deputy speaker can only be removed by resolution passed by the president of India. No, deputy speaker removal అనేది మనకి రిజల్యూషన్ లోక్ సభలో పాస్ అయితే అవుతుంది. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. ద డెప్యూటీ స్పీకర్ యాక్ట్స్ యాజ్ ద స్పీకర్ when the speaker's post is vacant under article 180. Correct. And the correct answer to the statement is 1 and 3. Option B. Next question. Consider the following statements about the minimum support price in India. రీసెంట్గా గవర్నమెంట్ ఖరీఫ్ క్రాప్స్కి 1 to 14% ఎంఎస్పీని హైక్ చేసింది. అకార్డింగ్ టు దిస్ నైగర్ సీడ్స్కి అబ్సల్యూట్ హైక్ అయింది, 820 per క్వింటల్ హైక్ చేసింది. ఇట్ వాస్ ఫాలోడ్ బై రాఖీ, కాటన్ అండ్ సిస్మమ్. బాజ్రాకి హైయెస్ట్ మార్జిన్ ఇచ్చింది, అంటే ఓవర్ 63% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి 63% మార్జిన్ ఇచ్చింది. అండ్ వాట్ ఈస్ దిస్ ఎంఎస్పి? ఇట్ ఈస్ మినిమం ప్రైస్ దట్ ఈస్ గ్యారంటీ బై ద గవర్నమెంట్. సో మార్కెట్ ఫాలో అయినా ఫుడ్ సెక్యూరిటీ ఎన్షూర్ చేస్తుంది అండ్ ఫార్మర్స్కి వాళ్ళకి అగ్రేరియన్ డిస్ట్రెస్ లేకుండా చేస్తుంది.
అండ్ దిస్ ఎంఎస్పి, ఈ ఎంఎస్పి అనేది మనకి సిఏసిపి ఇది రికమెండ్ చేస్తే సిసిఈఏ అప్రూవ్ చేస్తుంది. లెట్స్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్. ఎంఎస్పి ఈజ్ ఫిక్స్డ్ బై కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ సిఎస్సిపి and approved by the Cabinet Committee on Economic Affairs CCA. Correct. MSP is declared for both Kharif, Rabi, including some other commercial crops. This is also correct. MSP అనేది not only for the Kharif, it also for Rabi and commercial crops. MSP present 14 Kharif crops ki, 6 Rabi crops ki and 2 commercial crops ki ఇస్తున్నారు. So second statement is also correct, and the correct answer for the statement is option C, both. Next, which of the following statements about BRCA genes are correct? Recently, National Academy of the Medical Sciences ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది రిగార్డింగ్ ద క్యాన్సర్స్. అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ 2 lakh న్యూ క్యాన్సర్ కేసెస్ వస్తున్నాయంట. అండ్ అమాంగ్ దెమ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ అ మోస్ట్ కామన్ క్యాన్సర్ అమాంగ్ ద ఉమెన్. అండ్ ద రిపోర్ట్ ఆల్సో సేస్ దట్ ఇండియాలో క్యాన్సర్ డిటెక్ట్ మనకి 3rd or 4th స్టేజ్లో డిటెక్ట్ చేస్తున్నారంట. అండ్ ఆ డిటెక్ట్ చేసిన వాళ్ళు కూడా 50% ట్రీట్మెంట్ని డిలే చేస్తున్నారు. వెరైజ్ ఇన్ కేస్ ఆఫ్ యూఎస్ఏలో 60% ఆఫ్ పాపులేషన్ ఎర్లీ డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అండ్ రిగార్డింగ్ ది బ్రెస్ట్ క్యాన్సర్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది BRCA1 అండ్ BRCA2 జీన్స్లో మ్యూటేషన్ జరగడం వల్ల వస్తుంది. అండ్ వాట్ ఆర్ దీస్ జీన్స్? ఈ జీన్స్ అనేవి ట్యూమర్ సప్రెషన్ జీన్స్ అండ్ దీస్ ఆర్ DNA రిపేర్ జీన్స్. అంటే ఈ జీన్స్ DNA రిపేర్ చేస్తాయి. సో అందుకే వీటిని కేర్ టేకర్ జీన్స్ అని కూడా అంటారు. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ as కేర్ టేకర్ జీన్స్. అండ్ BRCA1, CRA2 జీన్స్ నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్, ఇవి ఓవేరియన్ అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని కూడా కాజ్ చేస్తాయి. అండ్ అప్ టు 55% రిస్క్ ఉంటుంది. BRCA1 జీన్ మ్యూటేషన్ జరిగితే ఓవేరియన్ క్యాన్సర్కి రిస్క్ ఉంటుంది. లెట్స్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్. BRCA1 అండ్ CA2 జీన్స్ ఆర్ ట్యూమర్ సప్రెషన్ జీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ DNA రిపేర్. ఇప్పుడే చెప్పాను. దీస్ ఆర్ ట్యూమర్ సప్రెషన్ జీన్స్ అండ్ ఆల్సో కాల్డ్ as కేర్ టేకర్ జీన్స్. ద స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. Mutations in BRCA genes only increase the risk of breast cancer with no effect on other cancers. కాదు, ఓవేరియన్ అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కూడా అది కాజ్ చేస్తుంది. ద స్టేట్మెంట్ 2 ఈస్ ఇన్కరెక్ట్. ఉమెన్ విత్ BRCA mutations have up to 55% risk of ovarian cancer. Correct. And the correct answer for the question is 1 and 3. Option A. The next question. Consider the following statements related to the WMO report and the Paris Agreement. రీసెంట్గా వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ మనకు ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. As far we know, 2024, it is the hottest year. According to the WMO report, 2025 నుంచి 2029లో there will be another year which is more warmer than the 2024. అంటే 2024 కన్నా హాటెస్ట్ ఇయర్ మనకి 2025 నుంచి 2029 లోపు రికార్డ్ అవుతుంది. దానికి అండ్ 80% ఛాన్సెస్ ఉందని చెప్తుంది. అలాంగ్ విత్ దట్ 70% ఆఫ్ ప్రాబిలిటీ ఉంది. ఏంటి? 2025 to 29 ఈ 5 years యొక్క యావరేజ్ టెంపరేచర్ అనేది 1.5 degrees థ్రెషోల్డ్ని సర్ప్రైజ్ చేస్తుందట. అండ్ ఇట్ షుడ్ బి 1.2 degrees centigrade to 1.9 degrees centigrade ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ 2024 we know first time the global temperature was over 1.5 degrees centigrade according to the pre-industrial baseline. మనకి COP 21 2015లో ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది. అండ్ అకార్డింగ్ టు ద అగ్రిమెంట్ ద గ్లోబల్ టెంపరేచర్ షుడ్ నాట్ బి అబౌవ్ 1.5 degrees centigrade బిఫోర్ ప్రీ ఇండస్ట్రియల్ బేస్ లైన్. అండ్ అకార్డింగ్ టు దిట్ ఎవ్రీ కంట్రీ NDCని ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి, నేషనల్ డిటర్మైన్ కంట్రిబ్యూషన్స్. రిగార్డింగ్ దిస్ ఎవ్రీ 5 yearsకి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు రిగార్డింగ్ ద అడాప్టేషన్స్ దే ఆర్ taking and the methods they are following. Let's back to the question. The WMO report warns that there is a 70% chance that the global average temperature between 2025 and 29 will exceed 1.5 degrees above pre-industrial levels. Correct.
Under the Paris Agreement, countries submit national determined contributions every 5 years to reduce emissions. This one also correct. And the correct answer to the question is option C, both. The last question. Which of the following parasites primarily responsible for the most severe form of malaria? రీసెంట్గా ఒక స్టడీ అయింది రిగార్డింగ్ ది మలేరియా. అకార్డింగ్ టు ది స్టడీ ఏం తెలుసుకున్నారంటే TR1 cells, దీస్ ప్లేస్ ఎ మోర్ రోల్ ఇన్ ఫైటింగ్ మలేరియా వెన్ కంపేర్ టు TH1 cells. మన బాడీలో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి, T cells అండ్ B cells. B cells అనేవి మనకి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, whereas T cells are fighter cells. These TR1 and TH1 are type of T cells. Up to now ఏమనుకున్నారంటే TH1 cells plays a crucial role in fighting the malaria. కానీ రీసెంట్ స్టడీ బట్టి TR1 cells మలేరియాలోని కీ రోల్ ప్లే చేస్తున్నాయి. అండ్ సమ్ అబ్జర్వేషన్స్ బట్టి ఏం తెలుసుకున్నారంటే ఇన్ఫెక్టెడ్ కిడ్స్లో 90% ఆఫ్ ది యాక్టివ్ హెల్పర్ ఎవరంటే TR1 cells అంట. అండ్ అవి మన బాడీలో 3% ఉంటాయి, కానీ అది 90% ఆఫ్ ది రోల్ ప్లే చేస్తుంది. అండ్ వాట్ ఈస్ దిస్ మలేరియా? హౌ ఈస్ దిస్ కాజెస్? మలేరియా అనేది ప్లాస్మోడియం పారాసైట్ ద్వారా వస్తుంది. అండ్ అమాంగ్ ద ప్లాస్మోడియం పారాసైట్ ప్లాస్మోడియం ప్లాసిపెరమ్ అండ్ ప్లాస్మోడియం వైవాక్స్, ఈ బోత్ పారాసైట్స్ వల్ల మలేరియా వస్తుంది త్రూ ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో ద్వారా ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. అమాంగ్ దిస్ ప్లాస్మోడియం ఫ్లాసిపోరమ్, ఇట్ ఈస్ ది డెడ్లియెస్ట్ ఫార్మ్ ఆఫ్ మలేరియా. అంటే ఫ్లాసిపోరమ్ అయితే ఆ మలేరియా అనేది చాలా సివియర్గా ఉంటుంది. లెట్స్ బ్యాక్ టు ద క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారాసైట్స్ ఇస్ ప్రైమరీ రెస్పాన్స్ ఫర్ ద సివియర్ ఫార్మ్? ఇప్పుడు చెప్పాం, ద ప్లాస్మోడియం ఫ్లాసిపోరమ్ ఇట్ కాజెస్ ద సివియర్ ఫార్మ్ ఆఫ్ ద మలేరియా. దట్స్ ద టుడే సెషన్. ఈ సెషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.